హాయ్ అండి. నేను మీ అల్లూరి ప్రణీత. మార్నింగే గ్రౌండ్‌కి వెళ్ళేసొచ్చి అండ్ చిన్నవైతే అమ్మకైతే హెల్ప్ చేస్తా అనమాట. అండ్ ఏదో ఒక డ్రింక్ అయితే తాగుతాను. సో, నేనైతే ఈరోజు చట్నీ అండ్ ఇడ్లీ పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత అయితే నేను చిన్న క్లీనింగ్స్ అవి పెట్టుకున్నాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయిన డస్టర్ అయితే ట్రై చేశాను. అసలు స్విచ్ బోర్డ్స్ కానివ్వండి అండ్ వాల్స్ అవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. నార్మల్‌గా అయితే అవ్వవు. ఈ డస్టర్‌తో అయితే చాలా బాగా అయిపోతున్నాయన్నమాట. ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే అడిగితే పెడతాను. అండ్ నెక్స్ట్ అయితే పూజలోకి వెళ్ళిపోయాను. శనివారం అండ్ శివుడికి కూడా శని త్రయోదశి వచ్చింది కాబట్టి మంచిగా శివుడికి అభిషేకాలు అయితే చేశాను. అండ్ ఓన్లీ మండేస్ ఇట్లా చేస్తాను అనమాట. రిమైనింగ్ డేస్ ఓన్లీ వాటర్తో చేస్తాను. సో, ఈరోజైతే చాలా మంచిగా పూజ అయితే జరిగింది. దట్టు సాటర్డే అంటే ఇక ఖచ్చితంగా నేను తులసి దళాలతో మాల కానీ అండ్ జస్ట్ అలా పిలకలు పెట్టడం ఏదో ఒకటైతే చేస్తాను అనమాట. మేము పూజకు వాడే తులసి కోట కాకుండా సెపరేట్‌గా తులసి మొక్కలైతే పెంచుతాము. అవి ఓన్లీ పూజ చేసేటివి మాత్రం మళ్ళీ సెపరేట్ అనమాట. సో, అట్లాగా నేనైతే చాలా అయితే తులసి ఆకులనైతే కోసుకొని పక్కన పెట్టేసుకొని అండ్ అలానే నెక్స్ట్ పిండి ప్రమిదలు చేయడానికైతే బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో అయితే కొంచెం నెయ్యి వేయాలి, బెల్లం వేయాలి అండ్ సుగంధ పరిమళాలు ఏదో ఒకటి వేయాలన్నమాట. జవ్వాద పౌడర్ అయితే వేస్తాను. ఇవన్నీ వేసుకొని సమపాలల్లో పిండి అవన్నీ చూసుకొని నీట్‌గా కలుపుకోవాలి. స్టార్టింగ్‌లో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. అలవాటైపోతే చాలా ఈజీగా అనిపిస్తుంది. స్టార్టింగ్‌లో నేను ఈ ప్రమిదలు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత బాగా అలవాటైపోయింది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో, అంతే ఎంత బాగున్నాయో కదా! అసలు కడుపు నిండిపోతుంది ఇలాంటివి కనుక చూస్తే. సక్సెస్‌ఫుల్‌గా దేవుడి దగ్గర గనుక నీట్‌గా వచ్చాయంటే ఇక చాలా అనిపిస్తుంది. సో, అంత చక్కగా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. సో, నెయ్యితో అయితే నేను దీపాలైతే వెలిగిచ్చేసాను. ఇక ఎలాగో నేను అభిషేకం చేసేసాను కాబట్టి శివుడికి ఎలాగో మంచిగా పెట్టేసి బిల్వ పత్రాలేసేసి పూజ అయితే చేసేసాననమాట. ఇలా సింపుల్‌గా నేనైతే పూజ చేసుకున్నాను. సో, జస్ట్ చాలా రోజులైంది కదా! మిమ్మల్ని పలకరించాలని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. మీరు లైక్ చేస్తే ఇంకా పోస్ట్ చేస్తా. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.